హాయ్ డియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, ఈరోజు చతుర్థి, సోమవారం, అలాగే అనురాధ నక్షత్రం. ఈరోజు మనము ఓం మిత్రాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం మిత్రాయ నమః అనే నామాన్ని జపించాలి. మిత్రాయ అనే నామం సూర్య భగవానుని నామం. ఈ నామాన్ని జపించడం వలన సూర్య భగవానుని పరిపూర్ణ అనుగ్రహం మనపై ఉంటుంది. ఇక ఈరోజు నిత్య నక్షత్రం అనురాధ నక్షత్రం, అశ్విని మఖ మూల నక్షత్రం వారికి మిత్రతార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి నైదన తార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సాధక తార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి ప్రత్యక్తార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి క్షేమతార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి విపత్తార, పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి సంపద తార, పుష్య అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి జన్మతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి పరమమిత్ర తార. ఇక మన సాంప్రదాయంలో భాగంగా మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఎవరైనా మన ఇంటి వాకిట్లో నిలబడితే మన కోసం వచ్చి వారిని అలాగే ఉంచి మనం వెళ్ళకూడదండి. అలా వెళ్ళినట్లయితే అపాయాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకు అంటే మనకు ఏదైనా ప్రమాదం జరగబోతుందేమో అని ఆపడం కోసం ఆ భగవంతుడే వారి రూపంలో వచ్చారేమో అని భావించాలి. వారిని ఇంట్లో కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి 5 నిమిషాలు మాట్లాడి వారు వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళాలి. అలా చేయకుండా వారిని అలాగే వదిలేసి మీరు వెళ్ళి రేపు ఏదైనా యాక్సిడెంట్స్ లాంటివి అయితే వీళ్ళు ఎదురొచ్చారు అందుకే మాకు ఇలా జరిగింది అని వాళ్ళ మీద వేయకూడదు. ఇక ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా చిన్న శ్లోకం చెప్తానండి. గృహే నాభిస్థానే దోషయుక్తే గర్భపాత దోషం అంటే ఎక్కడైనా ఇంటికి నాభిస్థానం అనేది ఉంటుంది. ఆ ఇల్లులోని నాభిస్థానంలో దోషం ఉన్నట్లు అయితే ఆ ఇంట్లో స్త్రీలకు గర్భపాతం వస్తుంది అని చెప్పేసి శాస్త్రంలో ఉంది. కావున జాగ్రత్త వహించండి. ఇక రేపు ఉదయం మంగళవారం, రేపు తులసి కోట దగ్గర తెలుపు రంగు ముగ్గు వేయండి. తెలుపు రంగు పిండితో ముగ్గు వేసి ఎర్రమట్టి కూడా కాస్త వేయండి. తదుపరి తులసి కోటకు 16 కానీ 7 కానీ ప్రదక్షిణలు చేయండి. ఆవ నూనెతో దీపారాధన చేసి ఇంటి సింహద్వారాన్ని పూజించి తదుపరి లక్ష్మీదేవి ముందు కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన వ్యాపారంలో అభివృద్ధి అలాగే ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది. తప్పకుండా ఇది ఆచరించండి. ఈరోజు సాయంత్రం పిత్రార్జిత ఆస్తి గొడవలు సమసిపోయేందుకు అదేవిధంగా పితృదోషాలు తొలగిపోవడం కోసం ఈరోజు సాయంత్రం శ్రీరాముల పట్టాభిషేకం ఫోటో ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయండి. పారాయణ రానివారు ఓం శ్రీరామాయ నమః అనే నామాన్ని జపించినా కూడా ఫలితం లభిస్తుంది.